రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోయే సినిమా స్పిరిట్. దీనికి ప్రోగ్రెస్ ని సందీప్ రెడ్డి వంగ రివీల్ చేయకున్నా తన అన్న మాత్రం రివీల్ చేశాడు. ఫస్ట్ టైం పోలీస్ గా కనిపించనున్న ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో తేలిపోయింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే స్పెషల్ మూవీగా మారిన ఎస్పీ పరశురాం ప్రేరణగా ఈ సినిమా రానుందట. సందీప్ రెడ్డికి చిరు కెరీర్ లోనే ఎంతో ఇష్టమైన మూవీ ఇదని తెలుస్తోంది. దీన్ని ప్రేరణగా తీసుకున్నాడని అర్జున్ రెడ్డి యానిమల్ మూవీలతో తేలుతోంది. అదెలా? టేక్ ఎ లుక్. సందీప్ రెడ్డి వంగ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అందుకే తన గత చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ప్రభాస్ మూవీ స్పిరిట్ ప్లాన్ చేస్తున్నాడా? ఇదే విషయం సందీప్ రెడ్డి అన్న చెప్పిన మాటలతో రివీల్ అయిందా? ఈ డౌట్లకి క్లారిటీ అయితే దొరికింది. బేసిక్ గా సందీప్ రెడ్డి వంగని సదరన్ అనురాగ్ కశ్యప్ అంటారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన అనురాగ్ కశ్యప్ గ్యాంగ్స్ ఆఫ్ వన్సేపూర్, డేవిడ్ డి సినిమాలతో బాలీవుడ్ ట్రెండ్ మార్చాడు. అచ్చంగా తననే సందీప్ రెడ్డి వంగ కూడా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తో ఫిలిం మేకింగ్ స్టైల్ నే మార్చేశాడు. ఇక్కడ అనురాగ్ తో సందీప్ కంపారిజన్ కి మెగాస్టార్ చిరంజీవి మూవీ కథతో రానున్న స్పిరిట్ అనటానికి లింక్ ఉంది. ఒకసారి సందీప్ సినిమాల కథలు చూస్తే అర్జున్ రెడ్డి నిజానికి దేవదాస్ మూవీకి మరో వెర్షన్ లా ఉంటుంది. అక్కడ ప్రేమ భగ్నం, తనెవరినో పెళ్లి చేసుకోవడం, హీరో ప్రాస్టిట్యూట్స్ వెంటపడటం, ఇలా కూల్ ఎలిమెంట్స్ అవే, కానీ మేకింగ్ ట్రీట్మెంటే వేరు. ఇక యానిమల్ విషయానికి వస్తే ఇది హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ కి కొత్త వెర్షన్ లా ఉంటుంది. అక్కడ తండ్రి మీద అటాక్ చేస్తే రివెంజ్ తీసుకునే కొడుకు స్టైల్ ని ఓ పారిశ్రామికవేత్త ఫ్యామిలీకి అప్లై చేశాడు సందీప్. సో ఓల్డ్ క్లాసిక్స్ ని ప్రేరణగా తీసుకుని సందీప్ ఇలా కొత్త సినిమాలు తీస్తున్నాడు. ఇక స్పిరిట్ లో ప్రభాస్ పోలీసుగా కనిపించబోతున్నాడు. పొలిటీషియన్స్ మీద అటాక్ చేసే రెబల్ గా ప్రభాస్ పాత్ర ఉండబోతుందని అంటున్నారు. ఇది అచ్చంగా చిరు మూవీ ఎస్పీ పరశురాం స్టోరీ లైనే. అందులో తన కింది ఆఫీసర్ ని అవినీతి కేసులో తీసేస్తాడు హీరో. తర్వాత తనే పొలిటీషియన్ గా మారటం, ఓ ఎస్పీగా ఆ రాజకీయ నాయకుడి అంగబలంతో ఫైట్ చేయటం, ఇది మిగతా కథ. కాకపోతే చిరు కెరీర్ లో స్పెషల్ మూవీ అయినా హిట్ మాత్రం కాదు. అయినా సందీప్ కి అదే నచ్చింది. తన స్టైల్లో ఆ మూవీ కథ కొత్తగా ఉండబోతున్నట్లుగానూ తెలుస్తోంది.